ధరణి నేను నీకోసం వామ్మో సార్ గారు ఏమో అదే చెప్పాలనుకుతున్నారు. ధరణి, నిన్ను నేను చాలా రోజులుగా చాలా భ్రమిస్తున్నాను. హా అలానహం. అబ్బో ఇంకేం చెప్పాలనిపిస్తుంది శ్రీధర్. అడే నేను అది నేను అంటే ఈ ప్రపంచంలో ఎవరు నిన్ను ప్రేమించినంతగా నేను ప్రేమిస్తున్నాను. ప్రేమని ఎవరైనా ఎంత సింపుల్గా చెప్పుతారా? ఇంకా ఎలా చెప్పాలి? ఎలా చెప్పినా అది నీ ఇష్టం. అందుకే సింపుల్ గా నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తున్నాను. ఐ రియలీ లవ్ యూ ఫర్ ఎవర్. ఈ రోజే, ఇప్పుడే, ఇక్కడే పెళ్లి చేసుకుందామా ధరణి? ఇప్పుడా ఇక్కడ ఎలా? నేను ఉన్నాగా చూడు. ఎంటీ శ్రీధర్ ఉదయం ప్రపోజ్ చేశారు, సాయంత్రం పెళ్లి. నీ మీద ఉన్న ఇష్టం అలాంటిది, నన్ను జీవితంలో వదిలిపెట్టావు కదా. నువ్వు నా జీవితం, నా ఓపిరి, నా జీవితం మొత్తం నీతోనే వదిలిపెట్టే అవకాశం లేదు. ఈ రోజు నుండి ఈ పంచభూతాల సాక్షిగా నువ్వు నేను ఒక్కటి. నిజంగా నువ్వు నా జీవితంలోకి వచ్చినందుకు కృతజ్ఞతలు. నీతో జీవితం మొత్తం సుఖంగా సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ ఏంటి హీరో? నెక్స్ట్ ఇంకేముంది, హనీమూని. నువ్వు నేను ఒక్క కథ, ఈ ప్రాణంలో మధుర గీత. చేతిలో చేయి పెట్టి కలల్ని కట్టుకున్నాం లేత. పొదునే చుక్కలు నవ్వుతూ వస్తే నీ వెంట నడిచేస్తుంది వెలుగుల నది. చీకటిలో వెలుగు నువ్వే, నీ చేతిలో చిన్న ప్రపంచం నేనే. కుడిమొప్పిన గుండెలో దీపం, కలవరించే మధురం స్నేహం. కళ్ళు కలిసిన వేళలో కాలం నిలబడిన అలాలో. నీ ఊపిరిలో నేను జీవించగా, నా నిశ్శబ్దంలో నువ్వు వినిపిస్తే. చిరునవ్వులో పైకి చూస్తే ఈ ప్రపంచంలో ఇంకేం కావాలి? నువ్వు నేను ఒక్క కథ, ఈ ప్రాణంలో మధుర గీత. మనసులో తలపు అలలు కలవరించిన ప్రేమ లీలా. పొదునే చుక్కలు నవ్వుతూ వస్తే నీ వెంట నడిచేస్తూ ఉంది వెలుగుల నది. చీకటిలో వెలుగు నువ్వే, నీ చేతిలో చిన్న ప్రపంచం నేనే. గుడి మొప్పిన కొండెలో దీపం,
కలవరించే మధురం స్నేహం కళ్ళు కలిసిన వేళలో కాలం నిలబడిన అనాలో నీ ఊపిరిలో నేను జీవించదా నా నిశ్శబ్దంలో నువ్వు వినిపిస్తే చిరునవ్వులో పైకి చూస్తే ఈ ప్రపంచంలో ఇంకేం కావాలి నువ్వు నేను ఒక్క కాదా ఈ ప్రాణంలో మధుర గీత ఇది మన తాజ్ మహల్ నేను నీకోసం కట్టిన మొట్టమొదటి మహల్. చాలా బాగా ఉంది అండ్ చాలా సంతోషంగా ఉంది. నువ్వు నేను మన ఇల్లు తప్ప ఎవరు లేరు అవును, మనతో. నిజమే. ఆ చందమామని చూడు ఎంత అందగా ఉందో, అచ్చం నీలగే. ఆ మూన్ లాంటి ప్రకాశవంతమైన కొడుకు పుట్టాలి మనకి. పుడతాడంటావా? మీరు తలచుకున్నాక ఎందుకు పుట్టాడు? ఖచ్చితంగా పుడతాడు. మీతో ఇలా నా మధుర క్షణాలని గడపటం చాలా బాగుంది. ఇప్పుడు ఎలాగే ఉందామా? అవును, కళ్ళలో ఉన్న ప్రకాశం అంత నీలోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఏంటో మరి దానికి కరం అర్థం కావడం ఏమో, లేదు. మీ కొడుకు ఏమైనా భూమీద కాస్తాడేమో. అంతే అంటావా? మై స్వీట్ హార్ట్, మన ఇద్దరి ప్రాణం భూమి మీదకు వచ్చి ఏం చేస్తుందో ఏమో. బాబా 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 బాబా. దాదా 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 దాదా. ఈ కోళ్లు మేకలు సమస్త జీవరాశులే నా ప్రపంచం. ఏంటి మేడం విశేషాలు? శ్రీధర్, నిన్నటి నుండి నాకు చాలా నీరసంగా, కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది. ఏ పని చేయలేకపోతున్నా. అరే ఏమేది, హెల్త్ ఓకే కదా? తండ్రి అయితారేమో అని అనిపిస్తుంది. నేను ప్రెగ్నెన్సీ కిట్ కూడా జేబులో పెట్టుకుని తిరుగుతున్నా. ఆగండి, టెస్ట్ చేసి చెప్తా. గుడ్ న్యూస్ తో బయటికి రా. శ్రీధర్ పాజిటివ్. నువ్వు డాడ్వి అయ్యావు. హే వాహ్, నిజామా? మై లవ్ హూ హే వాహ్ హూ హే. చెయ్యి పట్టుకొని నేను కలలపై నడుస్తున్నాను. ఓ ప్రతి గడిచిన క్షణంలో ప్రేమ భూమిది చేరుతున్నాం. నవ్వులో వెలుగు వెలిగింది ఒక కాలంలో, నిజం కనిపించింది నీ చూపుతో. కలవరించగా మనసులో ఇల్లు కట్టి పడింది. చేయని పనులు నువ్వే చేసావే, నా పయనంలో నాతో నడిచవే. కడుపులో కలలు పిలిచాయి, ఓ పుట్ట బొమ్మ మాటలు విన్నాయి. చుట్టూ చేసాయి మధురమైన జీవితం రాసాయి. పయనంలో రెండు హృదయాలు ఒక్కటి కలిసి ప్రేమ పుష్పాలు. ఇక పడుకుద్దామా మేదం? ఓకే.
ప్రతి జీవిని నేను చంపడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. హింస ఒక్కటే నా మార్గం. మీ ఆత్మలకి శాంతి కలగాలి కోరుకుంటున్నాను. నేను దేన్ని చంపేటప్పుడు నాకు దయ, జాలి, కరుణ లాంటివి ఏవి ఉండవు. నాకు అన్ని ఫ్రీజ్ లో పెట్టారా? హీరో ఏ రోజు ఎన్నో మర్డర్స్ చేశావు? నేనా రోజు మీ కడుపులు నింపడం కోసం ఎన్ని చంపుతానో నాకే తెలియదు. అన్న అన్న అక్కడ ఇంట్లో వదిన నొప్పులతో అరుస్తాను. ఏంటిరా నువ్వు చెప్పేది? అయితే నేను వెంటనే వెళ్ళాలి.